Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐజీ మీడియా. సో ఈ రోజు అయితే మనము యూకేకి సంబంధించి కూడా వీసా ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇమిగ్రేషన్లో రకరకాల కొత్త మార్పులు తీసుకొచ్చారని, ఇక అమెరికాకి మేము కూడా ఏం తగ్గము, మా కంట్రీలోకి రావాలన్నా కూడా ఇంత కష్టపడి మీరు రావాల్సి ఉంటుంది అనే విధంగా కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. మరి ఆ రూల్స్ ఏంటి, వాళ్ళు తెచ్చిన కొత్త చేంజెస్ ఏంటి అనేవి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన అడ్వకేట్ పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే గారు. ఒక పక్కన ట్రంప్ ఆల్రెడీ కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి, టు బీ ఫ్రాంక్ ఒకప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్ అయినా కొత్త విధానంలో మళ్ళీ తీసుకొచ్చి తన కంట్రీలో ఓన్లీ సర్టిఫైడ్ అండ్ రెగ్యులర్లీ వెరిఫైడ్ పర్సన్స్ ఉండడానికి మాత్రమే స్కోప్ కల్పిస్తున్నాడు. అయితే ఇప్పుడు లండన్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ రూల్స్, సేమ్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ రావడం ఏ విధంగా ఉంటుంది, అండ్ వీళ్ళు తెచ్చిన రూల్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తెచ్చిన ఇమిగ్రేషన్ సంబంధించిన కొత్త కొత్త చేంజెస్ ఏంటి చెప్తారా? ఇప్పుడు వరకు మనం చాలాసార్లు అబౌట్ యుఎస్ రెగ్యులేషన్స్, ట్రంప్ ఆగమనం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన రిజల్ట్స్ దాని మీద స్టడీ చేసి లండన్లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అథారిటీస్ కూడా మనం కూడా కొత్త రెగ్యులేషన్స్ తీసుకొద్దాం. నాట్ ఓన్లీ దట్, ఒక కొత్త పార్టీ వచ్చింది విరాట్, అక్కడ కొత్త పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీ ఈ నాన్ ఇమిగ్రెంట్స్ మీద అండ్ ఈ వాట్ వి కాల్ డంకీ రూట్స్ మీద వచ్చే వాళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ ఫోకస్ చేసి మొన్న ఎలక్షన్లో చాలా లోకల్ బాడీ ఎలక్షన్లో చాలా సీట్లు నగ్గేశారు వాళ్ళు. ఓకే. దాంతో ఒక్కసారి వాళ్ళకి ఒక థ్రెట్ కాల్ వచ్చిందనమాట, మనం కనుక ఇప్పుడు మార్చకపోతే జనాలు మనం వ్యతిరేకిస్తారు అని. లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమైందంటే రూలింగ్ పార్టీ సీట్లు తగ్గిపోయినాయి. అంటే అక్కడ ఉండేటువంటి జనాభా చాలా తక్కువ జనాభా ఉంటారు. ఆ ఉండేటువంటి జనాభాలో ఒక చేంజ్ వచ్చింది. ఏంటంటే మన దగ్గర మన నైబర్స్ కానీ మన కాంపిటేటర్స్ ఎవరైనా సరే నాన్ లీగల్ ఎంటిటీస్ వస్తే దాన్ని ఆపడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అన్న ఒక కాల్ని గవర్నమెంట్ తీసుకుని దానికి ఒక 10 రూల్స్ అయితే, రెగ్యులేషన్స్ అయితే అక్కడ ఇమిగ్రేషన్ అథారిటీస్కి అప్రూవల్ తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ శాలరీ స్ట్రక్చర్, మినిమం శాలరీ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో దాన్ని స్కేలప్ చేశారు. అంటే అంతకుముందు 26,200 పౌండ్స్ ఉండేటువంటి పర్ యానం ఉండేటువంటి శాలరీని ఒకేసారి డ్రాస్టిక్గా 38,700 చేశారు. అంటే 26,200 శాలరీ ఉన్నవాళ్ళు ఇంకా అక్కడ ఉండటానికి లేదు. దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. దీంట్లో చాలామంది వచ్చేస్తారు. అంటే పర్ యానం వాడు ఎవరికైనా సరే $26,000 పౌండ్స్ వచ్చేవాడు ఇంకా కంట్రీలో ఉండట్లేదు. వాడు ఖచ్చితంగా ఆడ పేరోల్ పెరగాలి. ఆడ పేరోల్ ఎంత పెరగాలంటే 36,700 పౌండ్స్లోకి పెరగాలి. పర్ యానం వాడికి వస్తేనే వాడు అక్కడ ఉంటాడు, లేకపోతే హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ గో టు ద కంట్రీ. వాళ్ళకి మాత్రమే చోటు. ఇప్పుడు నుంచి ఏంటంటే ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయర్ తోటి నాకేమన్నా ఇంక్రిమెంట్స్ ఇస్తారా, లేదా నాకేమన్నా జాబ్లో అప్రిసియేషన్స్ ఉన్నాయా, నాకు పెంచాలి శాలరీ అని చెప్పి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పటివరకు చాలా వీడియోస్లో యుఎస్ ఈ స్టూడెంట్ వీసాస్ తర్వాత వాళ్ళ కష్టాల గురించి మాట్లాడాం. ఈ కష్టాలు కాదు అసలు, ఈ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ అయిపోతే కంట్రీని వదిలేసే పరిస్థితి వచ్చేస్తుంది. లండన్లో పోస్ట్ స్టడీ జాబ్స్ అని అంటారు. 2 years చదివిన తర్వాత వాళ్ళైతే ఎడ్యుకేషన్ అయ్యాక 2 years టైం ఇస్తారు. వాడికి టైం ఇచ్చి వాడు 2 years అక్కడ ఉండి ఏదో జాబ్ తెచ్చుకొని స్పాన్సర్ తెచ్చుకొని కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఆ టోటల్ జీరో చేస్తారు. ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే యూ హ్యావ్ టు వితిన్ 6 months యూ హ్యావ్ టు వేక్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ లీవ్ ద కంట్రీ. స్పాన్సర్ తెచ్చుకోవాలి. ఇది అట్లాగా మనం ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ ఎప్పుడైనా స్కాలర్షిప్ వీడియోస్ చూస్తూ ఉంటారు, క్యాప్స్ ఇట్లా తీసి ఇసురుతూ ఉంటారు, షూట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంత ఇసిరేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాడు ఎడ్యుకేషన్ అయ్యే లోపల హీ హ్యాస్ టు ప్రూవ్ హీ స్కిల్ అండ్ హ్యావ్ టు జాయిన్ ఇన్ ఏ జాబ్. స్పాన్సర్ని ఎత్తుక్కోవాలి, జాబ్లో జాయిన్ అవ్వాలి. లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయామా మీ కంట్రీ వదిలేసేసి, ఇంగ్లాండ్ వదిలేసేసి యూ హ్యావ్ టు లివ్ టు యువర్ కంట్రీ. దట్ ఈజ్ ఏ డ్రాస్టిక్ చేంజ్ అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే న్యూ ఫ్యామిలీ రీయూనియన్ అంటారు.
అంటే భార్య కానీ భర్త కానీ ఇంకో దేశాల నుంచి పిల్లలు కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇందాక చెప్పాను చూసారు స్కేల్ ఆ $38,700 పౌండ్స్ ఆఫ్ కరెన్సీ వాడికి వస్తేనే ప్రయాణం వస్తేనే ఆ పిల్లలు తెచ్చుకునే ఆ భార్యను తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే భార్యను తెచ్చుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఓకే. అండ్ ఆల్సో ఆ భార్య వచ్చేసిన తర్వాత హౌ ఈజ్ ఇన్కమ్ ఈజ్ గ్రోయింగ్ అన్నది కూడా వాడు వెరిఫై చేస్తున్నాడు. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే భార్యను తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గడ్డు కాలం అనే చెప్పాలి. అండ్ అప్లికేషన్ ఫీజు ఒక్కసారి 30% పెంచేశారు. అప్లికేషన్ ఫర్ వీసాకి కానీ అప్లికేషన్ ఫర్ రెన్యులేషన్ కానీ అంతా కూడా 30% ఒకసారి పెంచేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రాదు. వాళ్ళ చిన్న చెఫ్ల కిందో లేకపోతే అదర్ నాన్ టెక్నికల్ జాబ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా లోకల్ లాంగ్వేజెస్ వస్తాయి. మెయిన్గా హిందీ కానీ ఈ ముస్లిం కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఉర్దూ కానీ వాళ్ళు దట్ ఈస్ ద ట్రాన్సాక్టెడ్ లాంగ్వేజ్ ఫర్ దెమ్. వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఓకే. ఇంగ్లీష్ టెస్ట్లో వాడు పాస్ అయితేనే వాడు జాబ్లో జాయిన్ అవుతాడు. అంటే బట్లర్ ఇంగ్లీష్ ఉండేవాడు ఇంగ్లాండ్ వెళ్ళడానికి లేదు. డెఫినెట్లీ హీ హాస్ టు క్వాలిఫై ఫర్ ద ఇంగ్లీష్ పేపర్ టెస్ట్. ఇంగ్లీష్ పేపర్ టెస్ట్ అంటే అంత ఈజీగా ఏమి ఉండదు. మన తెలుగు టెస్ట్ ఎప్పుడు పెడతానంటే 80% స్టూడెంట్స్ డ్రాప్ అయిపోతారు. ఓకే. అంత హార్డ్గా ఉంటుంది. ఇంగ్లీష్ టెస్ట్ అంత కష్టంగా ఉంటుంది. రెగ్యులర్ ఇంగ్లీష్ కాదు, బ్రిటిష్ ఇంగ్లీష్ రావాలి. బ్రిటిష్ ఇంగ్లీష్ ఇస్ ద హార్డెస్ట్ ఇంగ్లీష్. అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం వేరు, యూరోపియన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం వేరు. ఫర్ ఈ ఆస్పెక్ట్లో ఇండియన్స్ కొంచెం బెటర్, ఎందుకంటే మన బ్రిటిష్ ఇంగ్లీష్ మన కాలనికల్ కంట్రీ కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్ మనం చాలా వరకు నేర్చుకున్నాం అని చెప్పి కాదు పట్టు ఎక్కువ అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ స్కిల్డ్ పీపుల్ని ఎవరైతే ఉన్నారో స్కిల్డ్ పీపుల్ ఇంతమంది ఉండొచ్చు అని చెప్పేసి ఏదైతే ఒక రేషియో తీసుకున్నారో దాన్ని రెడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఓకే. అంటే ఇప్పటివరకు ఒక పర్ యానం వచ్చేసరికి ఒక 20,000 to 50,000 స్కిల్డ్ పీపుల్ కెన్ బి టేకెన్, లేబర్ డిపార్ట్మెంట్ స్కిల్డ్ పీపుల్ కెన్ బి టేకెన్ అని ఒకసారి తగ్గించేయమన్నాడు. ఓకే. రీజన్ చెప్పమన్నాడు. నువ్వు స్కిల్ తీసుకునేటప్పుడు లోకల్ ఎందుకు తీసుకోకూడదు, అబ్రాడ్ నుంచి ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి. ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుద్దంటే మనకి అక్కడ ఐటీ సెక్టర్లో జాబ్కి వెళ్ళే వాళ్ళతో ఈక్వల్గా దానికన్నా ఎక్కువగా ఈ హాస్పిటల్ కేర్ టేకర్స్కి వెళ్తారు. హెల్త్ కేర్ టేకర్స్ అంటారు. అంటే నర్సెస్, మేల్ నర్స్ కానీ ఫీమేల్ నర్స్ కానీ నర్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు అక్కడ. ఏ జాబ్ లేకపోయినా దాంట్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ స్కిల్డ్ అనేసరికి ఏమైపోతారు, కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ అక్కడ ఉండట్లేదు. అంటే కొత్తగా వెళ్ళేవాళ్ళు అంత ఈజీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాని పరిస్థితి అని చెప్పారు. అంతేకాకుండా డిపోర్టేషన్ని టైటన్ చేశారు. డిపోర్టేషన్లో చిన్న క్రిమినల్ కేసు ఉన్నా, టికెట్స్ వచ్చినా, ట్రాఫిక్ రూల్స్ తప్పించుకున్నా, ఏదున్నా సరే వాడు ఒక్కసారి దొరికాడా హీ విల్ బి డిపోర్టెడ్ బై ద కంట్రీ. ఇమీడియట్గా డిపోర్ట్ చేసేస్తారు. మనకి అమెరికా కన్నా ఇంగ్లాండ్లో క్రైమ్ రేట్ ఎక్కువ. ఓకే. క్రైమ్ రేట్లో చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ ద స్కిన్ కనపడుతుంది, డిస్క్రిమినేషన్ ఆఫ్ ద రీజన్ కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఇక్కడ ఇండియాలో వార్ జరుగుతూ ఉంటే ఇది 2 వర్గాలు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు అక్కడ. అటు ఇండియన్స్ హూ సపోర్టెడ్ ద ఇండియన్ కంట్రీ వాళ్ళు, పాకిస్తాన్ పీపుల్ హూ సపోర్టెడ్ దేర్ కంట్రీ, ఇద్దరు అంబాసీ దగ్గర కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఓకే. వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి ఆ ప్రొటెస్ట్లో వెంటనే వాడు పట్టుకుని వెనక్కి వచ్చేయటం అనమాట. అంతేకాకుండా ఇంకొక మేజర్ స్టెప్ ఏం చేశాడంటే వీసా రెన్యులేషన్ స్కీమ్ని టైటన్ చేశాడు. వీసా రెన్యులేషన్ స్కీమ్లో నువ్వు ఎన్ని జాబ్స్ చేంజ్ అయ్యావు, ఏమేమి జాబ్స్ చేస్తున్నావు, అప్లికేషన్ స్కోరింగ్ పెంచారు. అంటే అప్లికేషన్లో ఉండేటువంటి పారామీటర్స్ చాలా వరకు ఎక్కువ పెంచేశారు. ఎక్కువ పెంచి దాంట్లో రెన్యులేషన్ అంత ఈజీగా రెన్యులేషన్ అయ్యే పొజిషన్ అయితే కాదు. ఎన్ని వర్క్ కావాల్సిన వర్క్ జాబ్ చేసావు, నీకు ఎంప్లాయర్ ఏమంటున్నాడు, నీ స్పాన్సర్ ఈజ్ రెడీ టు గివ్ స్పాన్సర్షిప్ ఆర్ నాట్. మనకి ఇంగ్లాండ్కి అమెరికాకి తేడా ఏంటంటే అమెరికాలో స్పాన్సర్ ఉండడు, కానీ ఇంగ్లాండ్లో స్పాన్సర్ ఉంటాడు. స్పాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయర్ హూ రెడీ టు యాక్సెప్ట్ యూ. ఆ స్పాన్సర్ యొక్క రోల్ చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. స్పాన్సర్కి కనుక నీకు అక్కర్లేదు అనుకుంటే యూ హ్యావ్ టు డిపోర్ట్, రెన్యులేషన్ ఉండదు ఇక్కడ. ఇంకా థర్డ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎస్లైమ్ అంటారు, శరణార్థులు. మన శరణార్థులు అనేసరికి మనకి ఇమీడియట్గా ఎవరు గుర్తుకొస్తారు, మనకి అక్కడ ఉండేటువంటి ఇండియా నుంచి పారిపోయి అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. మన
వాట్ వి కాల్ ఈ బ్యాంకులు లూటీ చేసేసి అక్కడికి వెళ్ళి పారిపోయి ఆశ్రయం పొందేవాడు అస్లేం అంటాడు. వాడు ఏమని రాస్తాడు, ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం, నాకు ఇండియాలో నాకు చంద్రబాబు నాయుడు నుంచి థ్రెట్ ఉంది, మోడీ నుంచి థ్రెట్ ఉంది, మోడీ చంద్రబాబు నాయుడు నేను దొరికితే చంపేస్తారు ఇప్పుడు అని ఒక ఎస్లైం పేపర్ రాస్తాడు. ఎస్లైం పేపర్ రాసి దాన్ని జస్టిఫై అయితే అక్కడ ఉండిపోవచ్చు, తర్వాత వర్క్ పర్మిట్ కూడా ఇచ్చేస్తారు. ఇది వరకు అంత ఈజీగా అయితే ఇప్పుడు లేవులా. వాడు ఇప్పుడు గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమంటున్నాడు. నిజంగా వాడికి ఆ థ్రెట్ ఉందా, నిజంగా వాడు మనకు ఉపయోగపడతాడా, ఇక్కడ ఉండటం వల్ల ఎస్లైం ఇవ్వటం వల్ల నేను యుఎన్ఓలో లేకపోతే వరల్డ్ వైజ్గా నేను ఏమైనా రెప్యుటేషన్ చెప్పచ్చా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే పొలిటికల్ ఎస్లైంలో వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. పొలిటికల్ ఎస్లైం అంటే ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు ఎస్లైం అప్ చేసుకుంటారు ఏ కంట్రీలో అయినా సరే. మనకి ఇండియాకు వచ్చేసరికి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకు వచ్చి ఉండటం అండ్ వాళ్ళు దలైలామా వీళ్ళందరూ ఎస్లైంలో వచ్చారు వాళ్ళు. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారు ఎవరు ఉంటారు, నీరవ్ మోడీ లేకపోతే బిగ్ పిన్, విజయ్ మాల్యా, వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇదివరకు ఇట్లాగే ఇప్పుడు వాళ్ళు వెళ్ళటానికి అంత ఈజీ కాదు. అది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా అని చెప్పచ్చు. ఎస్లైంలో అంత ఈజీగా మనం వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్త్ పాలసీస్ని టైటప్ చేశాడు. హెల్త్ పాలసీలో హెల్త్ స్ట్రక్చర్లో హెల్త్ వాళ్ళు కట్టేటువంటి పాలసీస్ అన్ని ఊరినే ఉంటున్నారా, అక్కడ హెల్త్ పాలసీస్ కట్టుంటున్నారా, హాస్పిటలైజేషన్ వాళ్ళకి మేము ఎంతవరకు ప్రొవైడ్ చేయగలం, అంటే ఓవర్ క్రౌడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు, వాళ్ళకి హెల్త్ పాలసీస్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, ఈ 10 పారామీటర్స్ని ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయంలో రేపొద్దున్న పార్లమెంట్ పెట్టి అప్రూవ్ చేసే దాంట్లో ద బిల్ ఈజ్ దేర్ టు మేక్ ద ఇమిగ్రేషన్ లిటిల్ టైటన్. ఈ రకంగా టైటన్ చేయటం వల్ల ఏంటంటే భారతదేశంలో నుంచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ స్పాన్సర్ ఎవరిని ఎత్తుకునో లేకపోతే తర్వాత నాకు 2 years వర్క్ పర్మిట్ ఏదో రకంగా తెచ్చుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇంకొంచెం డ్రీమ్స్ ఆర్ షాటర్డ్ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఒక పక్కన రూల్స్ చేంజెస్ అనేవి చాలా క్లియర్గా ఇక్కడ మాకు వర్త్ మాకు యూజ్ అయితేనే మీరు ఉండాలి తప్ప లేకపోతే అవసరం లేదు అనే విధంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లండన్ అయితే ఇప్పుడు కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అగైన్ అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉందని అయితే కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో సార్ చెప్పిన ఈ చేంజెస్ పై మీ వ్యూ పాయింట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు